ఇవాళ మన సెకండ్ ఇన్స్ట్రక్టర్ చెక్ ఓకే అన్నారు. కొద్దిగా స్ట్రెస్ తీసుకుంటున్నా, చాలా చదువుతున్నా కాబట్టి కొద్దిగా కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకుందాం అని చెప్పేసి అట్లా బయటకు వెళ్ళి మంచిగా చిల్ అయ్యి వచ్చిన. ఇవాళ ఫ్లైట్ మంచిగా అయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి బ్యాగులు సర్దుకొని నిక్లెస్ వస్తుండో ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేస్తాడు. సో ఈ వీక్ నుండి నేను ఫెయిర్ బ్యాంక్స్ కి డ్రైవ్ చేయట్లేదు. ఆ 6 hours డ్రైవ్ టైం సేవ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనము ఒక 2 months కోసం ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మధ్యలో 1-2 వీకెండ్స్ మళ్ళీ డ్రైవ్ చేస్తా. ఎందుకంటే స్నో పడుతుంది కాబట్టి చిన్న చిన్న అట్లా చూసుకుంటా ఎక్స్ప్లోర్ చేస్తా. మస్త్ బ్యూటిఫుల్ ఉంది బయట సన్సెట్ వ్యూ. అయితే ఇక్కడ అన్ని మన చిన్న చిన్న ప్లేన్స్. యూజువల్లీ గేట్ ఓపెన్ అవుతుంది అక్కడ నుండి ఏరోప్లేన్స్ ఈ టాక్సీ వే నుండి మన రన్వే ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఆ గేట్ ఓపెన్ చేస్తారు. సో ఆ స్టాప్ బోర్డ్ దగ్గర ఆగి ఆ ప్లేన్స్ వెళ్ళిపోయినాక మళ్ళీ మనము ముందుకు వెళ్ళిపోవచ్చు. కొంచెం టైర్డ్ ఉన్నా, ఇట్స్ ఫైన్. వెళ్ళి కూర్చోవడం కదా ప్లేన్ లో. అట్లీస్ట్ ఇట్స్ బెటర్ దాన్ డ్రైవింగ్ 6 hours ద హోల్ నైట్. ఫ్లైట్లో వస్తే ఇది ఒకళ్ళండి. వీడికెళ్ళి 4 మైళ్ళ దూరంలో నా కార్ పార్క్ చేసిన. ఊబర్ ఇంకా లిఫ్ట్ దొరుకుతలేవు, అవైలబుల్ లేవు, దొరుకుతలేవు అంటే చూసాం. ఇంకో 10 నిమిషాలు చూసి ఇంకా నడవడం స్టార్ట్ చేస్తాను. 4 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 hour పడుతుంది. ఇట్స్ ఓకే, ఎన్ని హైక్లో వేయాలి, గంటకి ఏముంది. అట్లా అమ్మకో నాన్నకో ఫోన్ చేసి మాట్లాడుతూ చిన్న వెళ్తాం. వీకెండ్కి ఇంటికి వచ్చిన కదా, వింటర్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న చిన్న పనులు ఉన్నాయి బయట. ఇల్లు ప్రాపర్టీ కొద్దిగా క్లీనప్ కానీ సామాన్ సర్దేయడం కానీ. ఎందుకంటే 2-3 weeks లో స్నో స్టార్ట్ అవుతుంది కదా. స్నో స్టార్ట్ అయినాక బయట ఎక్కువ వర్క్ చేయలేము. సో లోపలనే ఏదైనా పెయింట్ చేంజ్ చేయాలన్నా, చిన్న చిన్న DIY ప్రాజెక్ట్స్ ఏదైనా మోడిఫై చేయాలన్నా లోపలనే చేసుకోవచ్చు. కానీ ఇంటి లోపల బయట చేయడానికి ఉండదు. ఎందుకంటే టైం ఒక్కొక్క వీక్ పాస్ అవుతున్న కొద్దీ ఫిబ్రవరి ఎండ్ వరకు చాలా అవుతుంది. ఆల్మోస్ట్ -40, -50 రీచ్ అవుతుంది. కాబట్టి బయట వర్క్ చేయడం అంత సేఫ్ కాదు. వచ్చి మనకి చిన్న జెటెడ్ బ్యాత్ టబ్ ఉంది. అంటే జకూజీ లాగానే ఉంటది కానీ కొద్దిగా పాత మోడల్. అది నడుస్తుందా లేదా అని టెస్ట్ చేయాలి ఇప్పటివరకు. కానీ ఆ డ్రైన్ ప్లగ్ ఏదైతే వాటర్ స్టాప్ చేస్తుందో ఆ స్టాపర్ అన్నది వర్క్ చేయట్లేదు. ఇది డీహైడ్రేటర్. మనం మొన్న క్రాన్బెర్రీస్ ని డీహైడ్రేట్ చేసినాం అన్నా కదా. సో దీంట్లో పెట్టేసి ఆన్ చేసి 2-3 రోజులు వదిలేస్తే ఇట్లా మంచిగా ఫ్లఫీగా డ్రై అయిపోతాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్రెష్గా కూడా తినొచ్చు, కానీ ఫ్రెష్గా ఎన్ని రోజులు ఫ్రెష్ ఉంటాయి. ఫ్రీజర్లో స్పేస్ సేవ్ చేయాలంటే ఇట్లా డీహైడ్రేట్ చేసుకుని అప్పుడప్పుడు కొన్ని తింటా ఉంటే మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో ఇవాళనైతే మనం ఇన్స్టాపాట్లో కిచ్డీ చేస్తా, దాని తర్వాత పచ్చి పులుసు కూడా వేస్తా డిన్నర్కి. కొద్దిగా డిఫరెంట్గా మన తెలంగాణ స్టైల్. ఇది జిందా తెలుసు మాకు, అప్పుడెప్పుడో అమ్మ పంపించింది. అప్పుడప్పుడు సిక్ అనిపిస్తే అది కూడా ఒక స్పూన్ షుగర్లో వేసుకుని మింగేయడమే. యా, ఇదైతే స్టార్ట్ చేసాం. మేజర్ టాస్క్ అయిపోయింది. కుక్ చేసి అన్నీ వేసేసిన లోపల. కొద్దిగా సాల్ట్ వేసి అండ్ వాటర్ వేసేస్తే అయిపోతుంది. మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే సాల్ట్. బట్ సరిపోతుందా వాటర్? గెస్టిమేట్ చేస్తున్నా. రైస్ అయితే సోక్ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ కాబట్టి మెత్తనే అవ్వచ్చు. నైస్. మన ఫ్రోజన్ కర్రీ లీవ్స్, గార్లిక్, థాయ్ చిల్లీ, అది ఇంకా మనకి చారుకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాం. చింతపండు కూడా నానబెట్టినాం. ఓకే, మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టేసినాం కాబట్టి కొద్దిగా స్ట్రెయిన్ చేసి గిన్నెలో వేసి దీంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి మిక్స్ వేసేద్దాం. అనుకున్నా తిక్కే ఉంది చాలా. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసేసి దీంట్లోనే పచ్చిమిర్చి, సాల్ట్ వేసేసినాం అనుకో. దాంతోపాటు పోపు అంటారు కదా, టాంపరిన్, అది వేసిస్తే ఇంకా పచ్చి పులుసు కూడా అయిపోతుంది. ఎందుకు చిన్న చాప్ బోర్డ్ తీసుకున్నా, పెద్దది తీసుకోవాల్సింది కదా.
మంచి కన్నీళ్ళు ఉండే కానీ ఆనియన్స్ గుర్తు చేసేయచ్చు. పచ్చి పులుసు చేయడానికి pretty స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా. నార్మల్గా ఆనియన్స్ ఇంకా చింతపండు పులుసు దాంట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఐ థింక్ నేను కొద్దిగా కాంబినేషన్లో చేస్తున్నా, అంటే నిజం చెప్పాలంటే తోచింది చేస్తున్నా. రెండు కలిపేస్తున్నా నేను, పచ్చి పులుసు ఇంకా చింతపండు చారు, రెండు రెసిపీస్. క్రష్ అయితే లేవు అసలు, ఫ్రోజన్ కదా, అంటే ఫ్రెష్ ఉంటే ఇంకా మంచి క్రష్ అవుతుండే కావచ్చు. ఇది కళ్ళల్లో ముక్కలో పెట్టుకుంటే ఉంటుంది చిచ్చా పండగే. సో దీంట్లో ఆనియన్, సాల్ట్, పచ్చిమిర్చి 3 కలుపుతున్నాం. ఇది చింతపండు రసం కదా, దాంట్లో వేసేస్తా కలిపిన తర్వాత. ఇది కలపడం అయిపోయింది. ఇది దీంట్లో వేసేసి లైట్గా పోపు వేసేసిన అనుకో సెట్, ఇంకా డిన్నర్ అయిపోతుంది. ఆల్రెడీ మన ఇన్స్టాపాట్లో రెడీ అవుతుంది కిచిడి. మన బ్యాక్గ్రౌండ్ ఇందాక పిల్లి అరుస్తూనే ఉంది. బయట చల్ల అవుతుందని చెప్పేసి లోపల కేజ్ లోపల పెట్టిన. డాగ్స్ని ట్రైన్ చేయొచ్చు, క్యాట్స్ని ట్రైన్ చేయడం చాలా కష్టం. చిన్నప్పటి నుండే ట్రైన్ అవ్వాలి. ఇది కొద్దిగా టీనేజర్ ఉన్నప్పుడు తీసుకున్నా కాబట్టి ఇంట్లో ఫ్రీగా వదిలేస్తే మొత్తం ఇంకా ఇల్లు బీకి ఎక్కడక్కడ టేరప్ చేసేస్తుంది. సో అందుకోసం కేజ్ లో వదిలేస్తా. ఇట్స్ ఫైన్, హ్యాపీగా ఉంటుంది అక్కడ. మన రైస్ రెడీ అయింది. దీన్ని ఫ్రైమ్స్ అంటారు. వడియాలు, మురుకులు అవి రెడీ అయినాయి. చారు అండ్ ఇది ఓపెన్ చేస్తే దీంట్లో కిచిడి. చాలా తినేద్దాం. చిచా మస్తు అయింది ఫుడ్ అయితే. నేను పోపు వేసింది యూపీఎల్ఏ ఆ చారులో. చింతపండు చారు అంటారు వల్ల, అంటే పచ్చి పులుసు అంటారు. నేను అన్ని కంబైన్ చేసేసిన, నాకు సగం సగం గుర్తుంది. సో యూజువలీ పచ్చి పులుసులో ఐ థింక్ నాకు తెలిసిందే నేను చెప్తాను, జస్ట్ రా ఆనియన్ కట్ చేసి మిరపకాయలు సాల్ట్ మిక్స్ చేసేసి చింతపండు ఆ నీళ్ళలో వేసి పోపు చేస్తారో లేదో తెలియదు. మేము యూజువలీ ఎల్లిగడ్డ అంటారా, ఎల్లిగడ్డ చారు, ఉల్లిగడ్డ చారు, యా సంథింగ్ ఆనియన్తో చింతపండు చారు చేస్తారు కదా, అది ముద్దపప్పు బాగుంటుంది కాంబినేషన్. లేదు అంటే ఇట్లాంటి కిచిడి ఉంటుంది కదా, ఆ కిచిడి నెయ్యి చారు చాలా బాగుంటుంది. సో నాకు అది గుర్తుకొచ్చింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన. చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నెయ్యి ఉంది, నెయ్యి ఇంట్లోనే వేసుకుంటాం. కాస్కోలో బటర్ దొరుకుతుంది, ఆ బటర్ తీసుకుని వచ్చి వేడి చేసి నెయ్యి వేసుకుంటాం. ఈ మురుకులు అయితే మస్తు వచ్చినాయి. అసలు చాలా రోజులు అయింది. యూజువలీ వడియాలు చాలా బాగుంటాయి, కానీ మనకంత స్కిల్ లేదు కాబట్టి ఈ చిన్న చిన్న ఫ్రైస్తోని మేనేజ్ చేస్తున్నాం. ఇవి ఆయిల్లో వేసినప్పుడు తొందరగా తీయరాలి, ఎందుకంటే ఆ తీసే స్పూన్ లేదు నా దగ్గర. సో నేను తీసేలోపు సగం సగం మాడిపోయినాయి. ఇగో ఇది చూడండి, ఇది లైట్ బ్రౌన్ ఉంది, ఇది డార్క్ బ్రౌన్ ఉంది. జుట్టు పెరుగుతుంది మంచిగా. సో ఈసారి మంచిగా లాంగ్ హెయిర్, కొద్దిగా షార్ట్ బియర్డ్ ట్రై చేద్దాం. అండ్ ఆల్సో మనం మొన్న నెట్ఫ్లిక్స్ లో కొత్త సినిమా వచ్చింది కదా, మహావతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ చూసిన. చిన్నప్పుడు దేవుళ్ళు సినిమా ఒక 40-50 సార్లు చూసిన. చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి డివోషనల్ సినిమా చూసిన. ఐ ఫెల్ లైక్ ఇట్స్ వెరీ గుడ్. అన్నిటికన్నా మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. అది లూప్ లో ఇంటానే ఉన్నా ఒక 2-3 రోజుల నుండి. ఇంటికి వచ్చిన కొద్దిగా దేశీ ఫుడ్ మిస్ అవుతున్నా కాబట్టి డిన్నర్కి అయితే మంచి దేశీ ఫుడ్ తింటున్నా. మన రైస్ ఇవాళతో అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు తీసుకుంటున్నా తెలియదు. హోప్ఫుల్లీ లైక్ మిస్ అయితే ఇక్కడ వాల్మార్ట్ లో చిన్న బాస్మతి 20 pounds బ్యాగ్స్ దొరుకుతాయి అప్పుడప్పుడు. అవి రాగానే మొత్తం స్టాక్ ఫినిష్ అయిపోతుంది. కానీ సమ్ టైమ్స్ ఇట్లా నార్మల్ నడుస్తుంటే ఆయిల్స్ లో అప్పుడప్పుడు కనిపిస్తే 1-2 తీసేసుకొని దగ్గర పెట్టుకుంటా. గుడ్ డిన్నర్, గుడ్ ఫుడ్.